చాలా అంటే చాలా చాలా సంతోషం ఉందండి. క్రైమ్ వార్తలు, మొగుడు పెళ్ళాన్ని చంపింది, పెళ్ళం మొగుడిని చంపింది, వాయువు వరుసలు లేకుండా వాళ్ళు వీళ్ళు ఏదేదో చేసుకున్న వార్తలు విని విని చూసి చూసి ఇప్పుడు ఇది చూడగానే ప్రశాంతంగా అనిపించింది. క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లోనే ఇస్తున్నా. దినేష్ బైరాగి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఉంటున్నాడు. ఈ పెద్దానికి కపిల్ అని ఒక కొడుకున్నాడు. అతనికి ప్రియాంక అనే ఆమెతో 2018లో వివాహం జరిపించారు. ప్రియాంక ఏమందంటే ఇంకా చదువుకుంటాను అంది. సరే చదువుకోమ్మా అన్నారు. సరే పై చదువులు చదువుకుంది, అన్నీ అయిపోయినాయి. ఇలా 2022లో మళ్ళా ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇచ్చాను. అయితే కొద్ది నెలలకి అంటే మెట్టింట్లోకి అడుగుపెట్టిన కొద్ది నెలలకి భర్త కపిలకి క్యాన్సర్ అని తెలిసింది. తెలిసినా సరే అతను పక్కనే ఉంటూ సపర్యలు చేస్తూ త్వరగా కోలుకుంటాడని చెప్పేసి అనుకుంది. బట్ అన్ఫార్చునేట్లీ 2024లో అతను చనిపోయాడు. అప్పుడు ఈ ప్రియాంక విధవగా ఉంటూ, విధవరాలని అంటారు వీడో, దెన్ మెట్టింట్లో ఉంటూ కోడలను చూస్తూ ఉన్నాడు. కానీ తన కళ్ళ ముందు కూతురు తిరుగుతున్నట్టుగా ఉంది ఆయనకి. సో నా కూతురు ఎందుకు ఇలా ఒంటరిగా బతకాలి అనుకున్నాడు. బాగా చదువుకుంది, చిన్న వయసు, ఇలా ఒంటరిగా కాకూడదు అనుకున్నాడు. అప్పుడు ఆ ప్రియాంకతో మాట్లాడు, తల్లి నీ తండ్రిగా నేను నీకు పెళ్లి చేస్తానమ్మా, మరలా కన్యాదానం చేస్తాను తల్లి, నాకు అవకాశం ఇవ్వమ్మా అన్నాడు. మొదట ఒప్పుకోలేదు, కానీ చిన్న వయసు తల్లి అర్థం చేసుకుని ఒప్పించాడు. మా నాన్నలను అడగండి అంది. దెన్ రాంబాబు బైరాగి ప్రియాంక వాళ్ళ నాన్న, ఆయన్ని అడిగాడు. ఆయన అసలు ఆశ్చర్యపోయాడు. కొడుకుకి పెళ్లి చేస్తే ఆ కొడుకు ఏమన్నా అయితే కోడలు జీవితాంతం మెట్టింట్లో ఉండి సేవలు చేయాలని చెప్పేసి అనుకునే ఈ రోజులలో నువ్వేంటయ్యా నీ కోడలికి మరలా పెళ్లి చేస్తా అంటున్నావు, అది కూడా కన్యాదానం నువ్వే చేస్తా అంటున్నావు అని అన్ని ఆశ్చర్యపోతే, నీకు ఇష్టమే కదంటే అంతకుమించి ఏం కావాలయ్యా, నా కూతురికి కొత్త జీవితం వస్తే నీకేం కావాలయ్యా అన్నాడు. అప్పుడు విదిషా జిల్లాలో ఉన్నటువంటి గోవింద బైరాగి అనేటువంటి ఒక వ్యక్తిని చూశారు. చదువుకున్నాడు, పద్ధతి గలవాడు. దాన్ని జరిగింది మొత్తం చెప్పాడు. నిజంగా గోవింద బైరాగి కూడా మనిషి ఒప్పుకున్నాడు. అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. చక్కగా సాంప్రదాయబద్ధంగా అందరిని పిలిచి వివాహం జరిపించారు. అక్కడ ఆ వివాహ వేడుకలో ప్రియాంకని కన్యాదానం అక్కడ చేసింది ఎవరో తెలుసా? తండ్రిగా ఈయనే. ఎవరు? దినేష్ బైరాగి మామగారు. ఆశ్చర్యపోయారు అంతా కూడా. పెళ్లి వేడుక అంతా కూడా ప్రియాంక మామగారు అయినటువంటి దినేష్ బైరాగి జరిపించాడు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ రోజులలో కూడా ఇంత గొప్పగా ఎవరుంటారమ్మా అని. మీరు బాగా క్రాస్ చెక్ చేయండి. మధ్యప్రదేశ్లో, గుజరాత్లో, మహారాష్ట్రలోన, మధ్యప్రదేశ్, గుజరాత్ ఇటువంటి నేను చూశానండి. వాళ్ళు కోడలని కన్న కూతురులాగా చూసుకుంటారన్నమాట. సో ఇప్పుడైనా కానీ ఒకటే గుర్తుంచుకోండి, వేరేంటి ఆడపిల్ల మన ఇంటికి వచ్చింది అంటే ఆ రోజు మన ఇంట్లో భాగం, మన ఇంటి ఆడపిల్లలాగా చూసుకుందాం. అనుకోకుండా ఏదైనా జరిగి మన ఇంటి బిడ్డ చనిపోయాడు అనుకుంటే ఆమెకు జీవితాంతం మన ఇంట్లో పని మనిషిలాగా ఉంచడం కాదు, తను ఒప్పుకుంటే తనుకుంటే కొత్త జీవితాన్ని ప్రసాదించేలా చూద్దాం. మనస్ఫూర్తిగా ప్రియాంకకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను, విషెస్ చెప్తున్నాను. అండ్ దినేష్ బైరాగి యొక్క గొప్ప మనసుకి ఆయన పాదాభివందనం చేస్తూ ఉన్నాను.